అస్సలాముఅలైకుం హలో ఎవ్రీవన్. ఈరోజైతే నేను పచ్చి బఠానీని ఎలా స్టోరేజ్ చేసుకోవాలో చూపిస్తానండి. ఒక గిన్నెలో వేడి నీళ్ళు చేసుకోవాలి. దీంట్లో ఒక స్పూన్ చక్కెర వేసానండి. ఈ బఠానీలన్నీ వెత్తి దాంట్లో వేసానండి. పచ్చి బఠానీలు ఇవన్నీ మనకి పైకి తేలితే చాలండి. ఒక్క సెకండ్ అంటే ఒక 2 మినిట్స్ చాలండి. ఎక్కువగా కూడా మనం బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మనం చేసి పెట్టుకున్నామంటే 1 ఇయర్ వరకు ఏం పాడవవండి. ఫ్రోజన్గా బాగుంటాయండి. చాలా హెల్దీ అండి బఠానీలు. మనము పచ్చిగా దొరికినప్పుడే మనం స్టోరేజ్ చేసుకున్నామంటే దేంట్లోనే మనం వాడుకోవచ్చు. ఇప్పుడు పక్కన ఒక బౌల్లో నేను చిల్ వాటర్ వేస్తున్నానండి. ఆఫ్ చేశానండి. గ్యాస్ అయితే ఆఫ్ చేసుకున్నాను నేను. ఇప్పుడు చూడండి మొత్తం పైకి వచ్చి నిలబడిపోతున్నాయి కదండి. మొత్తం వాటిని తీసేసి నేను చల్లనీళ్ళలో ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఎందుకంటే మనకు కుకింగ్ ప్రాసెస్ ఆగిపోవాలండి. అందుకోసం నేను మొత్తం తీసేసి చూడండి మొత్తం పైకి వచ్చేసాయి. ఇప్పుడు మొత్తం తీసేస్తున్నానండి. చూడండి ఎక్కడ కూడా గ్రీన్ అనేది కలర్ చేంజ్ అవ్వలేదు. ఎందుకంటే మనం చక్కెర వేసాం కదా, అందుకోసం మనకు కలర్ చేంజ్ అనేది అవ్వదండి. తొందరగా మనము ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. నెక్స్ట్ కూల్ వాటర్లో కుకింగ్ ప్రాసెస్ ఆగిపోతుంది. ఒక 2 మినిట్స్ ఇందులో కూడా పెట్టేసుకొని మనము ఒక 2 మినిట్స్ పెట్టుకుంటే చాలండి కూల్ వాటర్లో. తర్వాత ఒక జాలి గిన్నెలో మొత్తం మనము వాటర్ అంతా వంపుకోవాలండి. మొత్తం వాటర్ ఏం లేకుండా మొత్తం స్ట్రైన్ చేసుకోవాలి. ఒక చుక్క కూడా వాటర్ లేకుండా చేసుకోవాలండి. ఈ విధంగా బుట్ట గిన్నెలో వేస్తే వాటర్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకొని దాని మీద ఈక్వల్గా పరుచుకోవాలండి. ఒక 1 అవర్ పెట్టుకుంటే చాలండి. తడి ఆరిపోతే సరిపోతుందండి. బఠానీల మీద కొద్ది గాలికి ఇలా పెట్టుకున్నామంటే కాటన్ క్లాత్లో తొందరగా ఆరిపోతాయండి. చాలా హెల్దీ అండి. మనకు ఎండిన బఠానీలు తీసుకొచ్చి వేడి నీళ్ళలో వేసి ఉడకబెట్టుకొని తినడం కన్నా ఇలా మనకు సీజనబుల్గా దొరికినప్పుడు ఇలా స్టోరేజ్ చేసుకుంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. పిల్లలకి మ్యాగీకి కానీ, వెజిటేబుల్ కర్రీస్ కానీ, వెజిటేబుల్ పలావ్ కానీ వేసుకోవచ్చండి. చూడండి ఈ విధంగా జిప్ లాక్ బ్యాగ్లో వేసుకొని 1 కేజీ అండి ఇవి. ఇట్లాంటివి నేను 4 చేసి పెట్టాను. ఇది థర్డ్ పార్ట్ అండి. ఇది నేను మీకు చూపిద్దామని మళ్ళీ చూపిస్తున్నానండి. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.